ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాలం లేచి మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యతనిచ్చి ప్రార్థన చేసావా? దేవుని బిడ్డలారా, ప్రార్థన క్రమంగా చేస్తున్నారా? చాలామంది ప్రార్థన జీవితాలు ఎలా ఉంటాయంటే, ఈరోజు బలముగా భారముగా ప్రార్థన చేస్తారు, రేపటి దినము కూడా చెయ్యాలన్నటువంటి ఆశ ఉంటుంది. కానీ పరిస్థితులను బట్టో, ఆరోగ్యం సహకరించకనో, రకరకాలైన ప్రతికూల పరిస్థితులను బట్టి ప్రార్థించని వారిగా, అనగా పూర్తి ప్రార్థన లేని వారిగా అని నేను అనటం లేదు. కానీ ఒకరోజు చేస్తే ఇంకొక రోజు అనుకున్న సమయానికి చేయని వారిగా, రకరకాలుగా ప్రార్థనా జీవితం నుండి లేదా ప్రార్థనా సమయము నుండి మనము పట్టు విడిచిపెట్టిన వారిగా, తొలగిపోయిన వారిగా ఉంటాం. అలా ఎప్పటికీ మనం ఉండరాదు. ఏ పరిస్థితులైనా కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తూ, ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రార్థనకు నువ్వు ఇవ్వగలిగితే నిశ్చయముగా దేవుడు జీవితంలో అణువణువు అడుగడుగున అద్భుతాలను నీ జీవితంలో ప్రభు చేయటం నువ్వు అనుభవాలలో చూస్తావు. కొలసి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. ఎంత అద్భుతమైన మాట! ప్రార్థనలో నిలకడగా ఉండాలి. బహుశా ఎంతవరకు? ఒకవేళ నీవు కూడా ఒకరోజు చేసి మరొక రోజు చేయని వాడిగా, అటువంటి అస్తవ్యస్త ప్రార్థన జీవితము ఒకవేళ ఉన్నట్లయితే, ఈరోజే ప్రభు మాట్లాడుతుండగా ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి వెంటనే నిలకడతో ప్రార్థించే జీవితాన్ని ప్రభువుని అడిగి పొందుకొని, అట్లు ప్రార్థించి గొప్ప విజయాలు పొందుకొందువుగాక. పరిశుద్ధుడ ప్రేమని తండ్రి, నీ వందనాలు. నిలకడగా ఎవరైతే ప్రార్థన చేయలేకపోతున్నారో, ఇది మొదలుకొని జ్ఞాపకం చేసుకొని నిలకడగా ప్రభువా, కాన్స్టెంట్ ప్రేయర్ లైఫ్ని ప్రభువా నాయన అనుగ్రహించమని, స్థిరమైన బలమైన ప్రార్థన జీవితం, పరిస్థితులు ఒకవేళ వ్యతిరేకంగా నిలబడినా వారు నమ్మకంగా బలమైన ప్రార్థనా పరులుగా ముందుకు సాగేవారుగా చేయమని, తద్వారా గొప్ప మేలు అనుభవించేవారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.